మూడేళ్ల క్రితం శ్రీవిష్ణు అల్లూరి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాయాదు లోహర్. అయితే ఆ మూవీ పరాజయం పాలు కావడంతో ఆమెపై ఏ దర్శక నిర్మాత దృష్టి పెట్టలేదు. కానీ కాయాదు లోహర్ మాత్రం ఇతర భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని కెరీర్లో ముందుకు సాగుతోంది. అయితే తాజాగా ఫిబ్రవరి 21న విడుదలైన తమిళ అనువాద చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో కాయాదు లోహర్ కీలక పాత్ర పోషించింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా యాక్ట్ చేసింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా లవ్ టుడే కాన్సెప్ట్ను రిపీట్ చేస్తూ హీరో హీరోయిన్ల ఫోన్లను యాంకర్ మార్చుకోమని చెప్పింది. అయితే కాయాదు లోహర్ సెల్లో ఉన్న ఓ యాప్ చూసి ప్రదీప్ రంగనాథన్ ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆమె ఫోన్లో మీమ్స్ మేకింగ్ యాప్ ఉందట. సహజంగా సినిమా ఆర్టిస్టులను ప్రమోట్ చేయడానికి పిఆర్ టీమ్ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్వయంగా కాయాదు లోహరే తన మీమ్స్ను తయారు చేసుకుంటోందని ప్రదీప్కు అర్థమైంది. అదే విషయాన్ని ఆమెను అడిగితే, అవును, నా మీద మీమ్స్ నేనే చేసుకుంటాను, అందులో తప్పేముంది? ఓ పొజిషన్కు మనం చేరాలంటే ముందు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, అది జరుగుతుందా లేదా అనేది తర్వాత సంగతి. మనల్ని మనం అలా మోటివేట్ చేసుకుని ప్రమోట్ చేసుకోవడం తప్పే కాదని చెప్పిందట. ఇంతకు విషయం ఏమిటంటే, ఆమె తన మీద చేసిన మీమ్లో రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల్లో హవా చూపబోతున్న కాయాదు లోహర్ అని ఉందట. నిజానికి వాళ్ళ పిఆర్ టీం మీద పూర్తి భారం వేయకుండా హీరోలు హీరోయిన్లు ఇలా సొంతగా ఏదో ఒక స్ట్రాటజీని ప్లే చేసి వార్తల్లోనూ సోషల్ మీడియాలోనూ నానుతూ ఉన్నారు. అయితే వీటిని పట్టించుకొని హీరోలు నటించిన సినిమాలు ఎంత బాగున్నా, ఎంత కలెక్షన్స్ వచ్చినా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై మన తెలుగు యువ హీరోలు కొందరు ఇటీవల వాపోయారు కూడా. ఏదేమైనా కాయాదు లోహర్ కోరుకున్నట్టుగా రాబోయే రోజుల్లో ఆమె టాలీవుడ్లో తన సత్తాను చాటుతుందేమో చూడాలి.